ఈ మూవీలో 'ప్రభాస్‌ని' చూడడానికి ఎంతమంది వెళ్లారో తెలీదు గానీ, పాపం చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని నాకనిపిస్తుంది. అండ్ ఎందుకంటే నేను గూడా డిసప్పాయింట్ అయ్యాను. ఇంట్రొడక్షన్ షాట్ ఉంటుంది గదా! అది కూడా డూపే. ఫస్ట్‌లో ఒక డూప్‌ని చూపించి దాని తర్వాత సడెన్‌గా ఫేస్‌ని ప్రతి దగ్గర గూడా డూప్‌తోనే మూవీ అంతా అవగొట్టేశారు. ఒక డ్యూయెట్ సాంగ్‌లో గూడా అంతే. ప్రభాస్ వెనకాతల నడుచుకొస్తుంటే ఆ మార్ఫింగ్ ఫేస్ పెడతారు గదా! సో, అలాంటి హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2 టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 'రాజా సాబ్' మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రభాస్, సంజయ్ దత్ మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు మాల్విక మోహన్ అండ్ నిధి అగర్వాల్ కూడా యాక్ట్ చేశారు. సముద్రకని, సత్య ఇంకా చాలామంది కాస్ట్ ఈ మూవీలో ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది తమన్ అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై మారుతి అండ్ కరెంట్లీ ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. జియో ప్లస్, హాట్‌స్టార్‌లో. ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మతో కలిసుంటారనమాట. బట్ వాళ్ళ తాతయ్య ఎన్నో ఇయర్స్ క్రితం ఆవిడని వదిలేసి వెళ్ళిపోతారు. ఎలా అయినా సెర్చ్ చేసి తీసుకురావాలి అన్న మిషన్‌లో ఉంటారనమాట. సో, అలాంటి టైంలో ఇతను హైదరాబాద్ సిటీలో కనిపించినట్టు తెలుస్తుంది. సో, అక్కడికి వెళ్ళి ఎలా అయినా వెతికి తాతయ్యని ఇంటికి తీసుకురావాలి అన్నదే ప్రభాస్ గోల్. సో, ఆ గోల్ అచీవ్ చేసాడా, చేయగలిగాడా లేదా అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా ఒక 2 అవర్స్ 55 మినిట్స్ ఇంకా 3 అవర్స్ వేసుకోండి. కంప్లీట్‌గా ఒక 3 అవర్స్ ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని మాట్లాడుకోవడం కన్నా ఈ మూవీలో ఏమేమి బావున్నాయి, ఏమేమి బాలేవు అన్నది మాట్లాడుకోవడం బెటర్‌గా ఉంటుంది. ఫస్ట్ బాగున్నవైతే చెప్తాను. నేనైతే స్టోరీ లైన్ ఏదైతే తీసుకున్నారో అది బాగా అనిపించింది. మెయిన్‌గా ఆహ్, ఏంటి సైకాలజిస్ట్ లాగా బిహేవ్ చేసి వాళ్ళని హిప్నటైజ్ చేస్తారు కదా! సో, ఆ టైప్‌లో చేసి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకోవడం, అలాంటి కాన్సెప్ట్ ఏదైతే చూపించారో అది నాకు బాగా అనిపించింది. ఎక్కువగా ఈ సైకలాజికల్‌గానే మ్యానిప్యులేట్ చేస్తూ ఉంటాడనమాట సంజయ్ దత్ విలన్ ఈ మూవీలో. సో, అతను అలా మ్యానిప్యులేట్ చేస్తూనే ఉంటారు. ఆ మ్యానిప్యులేషన్స్ అన్నీ కూడా కొంచెం క్రియేటివ్‌గా కొంచెం బాగా అనిపించాయి. సో, స్టోరీ లైన్ అయితే నాకు బాగా అనిపించింది. యూజువల్లీ మనము ఏదైనా ఒక పెద్ద స్టార్ మూవీకి వెళ్తే, మనం ఫస్ట్ చూసేదేంటంటే హీరోని చూడడానికే వెళ్తాము. యూజువల్లీ అదే కదా మైండ్ సెట్ ఉంటుంది. సో, ఈ మూవీలో 'ప్రభాస్‌ని' చూడడానికి ఎంతమంది వెళ్లారో తెలీదు గానీ, పాపం చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని నాకనిపిస్తుంది. అండ్ ఎందుకంటే నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. మరీ దారుణంగా తీశారనమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఓపెనింగ్ షాటే మీరు చూసినట్లయితే ఇంట్రొడక్షన్ షాట్ ఉంటుంది కదా! అది కూడా డూపే. ఫస్ట్‌లో ఒక డూప్‌ని చూపించి దాని తర్వాత సడెన్‌గా ఫేస్‌ని ఐ మీన్ సీన్‌ని కట్ చేసి హీరోని చూపిస్తారనమాట. ఇంకా అది డూప్‌లోనే వెళ్తుంది. ఇంక తర్వాత సాంగ్‌లో కూడా వేరే ఎవరో డాన్స్ చేస్తుంటే ఆ ఫేస్ అక్కడ అతికించినట్టు ఉంటుంది. పోనీ అదయిపోయింది. ఇంక తర్వాత మళ్ళీ తర్వాత చూస్తే ఫైట్‌లో గూడా అంతే. ఇంక ప్రతి దగ్గర గూడా డూప్‌తోనే మూవీ అంతా అవగొట్టేశారు. ఒక డ్యూయెట్ సాంగ్‌లో గూడా అంతే. ప్రభాస్ వెనకాతల నడుచుకొస్తుంటే ఆ మార్ఫింగ్ ఫేస్ పెడతారు గదా! సో, అలాంటి మార్ఫింగ్ ఫేస్ పెట్టేసి మూవీ అంతా నడిపించేశారు. నాకైతే అది చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు హీరోని చూడ్డానికే వస్తారు. అలాంటిది ఆయన సీన్సే అంత పర్టిక్యులర్‌గా లేకుండా ఇలాగ ప్రతీదీ కూడా దాన్నేమంటారు షార్ట్ కట్స్ లాగా తీసుకొని నార్మల్‌గా అలా తీసేసినట్టు తీసేసారనమాట. సో, నాకదైతే అస్సల నచ్చలేదు. మేబీ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటదని నాకనిపించింది. అండ్ 'ప్రభాస్' లుక్ కొన్ని ప్లేసెస్‌లో బావుంది. కొన్ని ప్లేసెస్‌లో ఆ టైర్డ్ ఫేస్ లుక్ అయితే కొంచెం ఎక్కువగా కనిపించింది. యూజువల్లీ మనం పాస్ట్ 2, 3 మూవీస్‌గా కూడా అలాంటిది అనిపించినప్పటికి కూడా ఈ మూవీలో కొంచెం ఎక్కువగా అనిపించినట్టు నాకనిపించింది. మరి ఏమో మిగతా వాళ్ళకెలా ఉందో. బట్ మిగతాదంతా గూడా ఓకే. అండ్ ఈ మూవీలోని ఇంకోటేంటంటే ఓపెనింగ్ షాట్ నుంచే ఒకరి ప్రతిభ క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. అదెవరో కాదు తమన్. అసలు ఓపెనింగ్‌లోనే 'రాక్షసన్' మ్యూజిక్‌తో స్టార్ట్ అవుతదనమాట మూవీ. నాకైతే అనిపించింది అయ్యయ్యో! అంటే మనం ఎప్పుడైనా ఒకటి చూస్తున్నప్పుడు ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూస్తాం కదా! ఇది ఆల్రెడీ ఎక్కడో విన్నాము, ఎక్కడో చూసాము అనగానే కొంచెం ఆ మైండ్ అయ్యో! ఇది ఎక్కడో విన్నాం కదా! అన్న కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతుంది కదా! సో, అదే అయ్యిందనమాట ఈ మూవీలో. ఇంక తమన్నా పాటల గురించయితే ఏం చెప్పవసలేదు. ఒక 2 సాంగ్స్ అయితే బావున్నాయి అనిపించింది. మిగతాదంతా గూడా ఇంక అంతే. అండ్ మెయిన్‌గా బీజీఎం చూసినట్లయితే మొత్తం ఇదే. అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినట్టు అండ్ లేదా ఆ 'రాజా సాబ్' అన్న ఒకటే తీసుకొని అదే రిపీట్‌గా చేసినట్టు నాకు అనిపించింది.
ఈ మూవీలోని అసల ఫస్ట్ పాయింట్ ఏంటి? వాళ్ళ తాతయ్యని వెతకాలి. వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ నాన్నమ్మకి ఉన్న కనెక్షన్ ఉంది. అండ్ ప్రభాస్‌కి వాళ్ళ నాన్నమ్మతో కనెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. సో, తాతయ్యని తీసుకురావాలి అని. ఓకే. ఎక్కడో ఊరు నుంచి డబ్బులు సెట్ చేసుకొని ఇక్కడికొస్తాడనమాట. హైదరాబాద్. వచ్చిన వెంటనే జస్ట్ లైక్ దట్ మర్చిపోతాడనమాట. ఇంకో అమ్మాయిని చూసి ఆ అమ్మాయి వెంట తిరగడం, అక్కడేదో ఒక పాపకు బాధలంటే అక్కడ డబ్బులిచ్చేయడం, ఇలాగ అన్నీ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మధ్యలో డైలాగ్స్ మాత్రం చెప్తారనమాట. ఏంటంటే, నాకు మా నానమ్మ అంటే ఇష్టము. మా నానమ్మ కోసం ఏదైనా చేస్తాను అన్న డైలాగ్స్ అయితే చెప్తూ ఉంటారు. సరే ఇదయిపోయింది. ఇదయిపోయింది. ఓకే. ఒక హీరోయిన్‌ని చూసి వెంటబడుతున్నారని అనుకుంటే, ఆమెతో పాటలు అవన్నీ అయిపోతే మళ్ళీ ఇంకొక హీరోయిన్. అసలు స్టార్టింగ్‌లోనే ఒక హీరోయిన్. మళ్ళీ థర్డ్ హీరోయిన్ అనమాట. మాళవిక ఆమె వస్తుంది. ఆమె వచ్చి ఆమెతో కూడా ఇంకా ఈ రొమాన్స్, ఆ ఫన్ పార్ట్, ఆ సైడ్ ఆఫ్ రొమాన్స్ అంటారు కదా! సో, అలా వెళ్ళిపోతుందనమాట. ఇంక నువ్వెక్కడ మీ తాతని ఎతకడానికి వచ్చావు అన్నది నాకైతే అసలు అర్థమే కాలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే. ఫస్ట్ ఒక హీరోయిన్, సెకండ్ 3 ముగ్గురు హీరోయిన్‌లనమాట ఇలాగా. ఈ ముగ్గురు హీరోయిన్‌లతోనే అలా గడిచిపోద్దనమాట ఫస్ట్ హాఫ్. ఇందులో తాత అసలు ఎక్కడొస్తాడో, ఎందుకొస్తాడో కూడా తెలీదు. అక్కడే అయిపోయినట్టుంటుంది. పోనీ ఇంక తర్వాత తాత గురించి అయిపోయిందా మళ్ళీ నానమ్మ వచ్చేస్తదనమాట. నానమ్మతో ఇంత కనెక్షన్ ఉందని చూపిస్తారు. ఆమెకి అల్జైమర్స్ ఉంది, మర్చిపోతారు అని. ఏవేవో స్టోరీస్ మధ్యలో చెప్తూ ఉంటారనమాట. ఆ కోటకి వెళ్తారనమాట. ఒక పెద్ద ఏంటంటారు దాన్ని? ఫారెస్ట్. ఫారెస్ట్‌లోని ఒక కోటలాగా ఉంటుందనమాట. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత కూడా అదేంటో అడ్రెస్ గూగుల్ మ్యాప్‌లో ఈజీగా దొరికేస్తది అందరికి ఆ అడ్రెస్. ఫస్ట్ ఒక ఇద్దరు ముగ్గురొస్తే తర్వాత ఒక్కొక్క హీరోయిన్ జస్ట్ లైక్ దట్ అలాగా ఇక్కడ, ఇక్కడ అని చెప్పుకొని ఒక్కొక్క హీరోయిన్ మొత్తం ముగ్గురు హీరోయిన్‌లు కూడా అక్కడొచ్చేస్తారు. పోనీ మీ తాత ఒక వెధవ అది తెలిసింది అక్కడ ఎస్కేప్ అవ్వడానికి కూడా ట్రై చేయదు. హ్యాపీగా ఒక 5, 6 డేస్ వెకేషన్‌కొచ్చినట్టు హ్యాపీగా అక్కడే ఉంటారనమాట. ఆఫ్‌కోర్స్ అందరూ అనొచ్చు, వాళ్ళు బయటికి వెళ్తే చచ్చిపోతారు. సో, ఆ భయంతోన ఆబ్వియస్‌లీ ఉన్నారు. పోనీ అలాంటి భయం ఉండేవాళ్ళు లోపల ఆ కోటలో ఎలా బిహేవ్ చేస్తారు? వీళ్ళే జస్ట్ నార్మల్‌గా మంచి మంచి డ్రెసెస్ ఏదో పిక్నిక్‌కొచ్చినప్పుడు అందరి దగ్గర కలర్‌ఫుల్ డ్రెసెస్ అన్నీ ఉంటాయన్నమాట. పాపం ప్రభాస్‌కి ఒక్కడికే ఏంటంటే కొన్ని సార్లు ఓన్లీ 2 డ్రెసెస్‌తో మేనేజ్ చేశారు. బట్ హీరోయిన్స్‌కైతే ప్లెంటీ ఒక 3, 4 సూట్ కేసెస్ తీసుకొచ్చినట్టే ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ అంతా మర్చిపోయి వాళ్ళిద్దరూ ముగ్గురు రొమాన్స్‌తోనే గడిచిపోతుందనమాట. నాకిందులో ఇంకొంచెం నచ్చిందంటే ప్రభాస్ కామెడీ చేసే విధానం. ప్రతి దగ్గర గూడా ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి ఎలా అని చెప్పి మళ్ళీ మార్చి ఇంకొకటి చెప్తారు చూసారా? అదైతే నాకు బాగా అనిపించింది. ఈవెన్ అది కొన్ని ప్లేసెస్‌లో లెంగ్తీ అనిపించినా గూడా, ఆ ఇంపాక్ట్ అయితే కొంచెం బెటర్‌గా ఉంది. ఎందుకంటే నాకు 'డార్లింగ్' మూవీ ఆ మూవీస్‌లో ఆ ఫన్ పార్ట్ ఏదైతే క్రియేట్ చేస్తారో ప్రభాస్ అది ఇష్టం గాబట్టి నాకు ఆ పోర్షన్స్ నచ్చాయి. అండ్ ఈ మూవీలో నిజంగా ఎవరు సంజయ్ దత్ ఎందుకు ఒప్పుకున్నారో అన్నది నాకైతే అర్థమే కాలేదు మూవీలోని. వస్తారు. వచ్చి అదేదో గెటప్ ఏసుకొని చేస్తారు. ఏంటంటే అదే చేతబడులవేవో వశీకరణం. ఆ! వశీకరణం చేస్తారనమాట. దానికో స్టోరీ చెప్తారు. అదేం స్టోరీయో సరే అయిపోయింది. ఆయన సైకాలజిస్ట్‌లకి మించిన సైకాలజిస్ట్ అన్నమాట ఆయన. అందరిని ఇలా మానిప్యులేట్ చేస్తూ ఉంటారు అని చూపిస్తారు. అది గూడా ఫన్నీగా అనిపించింది. అఫ్‌కోర్స్ ఆ కాన్సెప్ట్ బాగున్నప్పటికి గూడా సంజయ్ దత్‌కి ఏంట్రా బాబు ఈ క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఉన్న క్యారెక్టర్ 2 సీన్‌లు ఉంటాయి. మిగతాదంతా గూడా ఈ గ్రాఫిక్స్ పార్ట్‌లోనే అయిపోద్దన్నమాట మూవీలో. సో, అదంతగా నాకేం అనిపించలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా క్లైమాక్స్‌కొచ్చినప్పటికి ఇది అని చెప్పి వాటినేమంటారు గ్రాఫిక్స్ ఇలా అన్నీ పెడతారనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఒకటి కూడా బాలేదు. ఏంటో ఎందుకురా బాబోయ్! అన్నట్టు అనిపించింది. ఈ మూవీ నాకేమనిపించిందంటే ప్రభాస్ కాకుండా ఏదైనా చిన్న రేంజ్ హీరో కొంచెం మిడ్ రేంజ్ హీరోతోని తీసుంటే కొంచెం బెటర్‌గా వర్కౌట్ అయ్యేది అని అనిపించింది. ఎందుకంటే 'ప్రభాస్‌కున్న ఫేమ్‌కి' ఈ మూవీ ఆ రేంజ్‌కి రీచ్ అవ్వలేకపోయింది. అండ్ 'మారుతి' డైరెక్టర్ గూడా ఏంటంటే ఆయన మూవీస్ మనకు తెలుసు. 'ప్రేమ కథా చిత్రం' కానివ్వండి, 'భలే భలే మగాడివే' గానివ్వండి, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఈ కొన్ని మూవీస్‌లో గూడా అతను తీసే మూవీస్ ఎలా ఉంటాయంటే ఫీమేల్‌ని మధ్యలో పెట్టి ఆ చుట్టూ తిరిగినట్టు ఉన్నట్టే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద మూవీస్. సో, ఈ మూవీలో కూడా అదే కాన్సెప్ట్ తీసుకొని అలానే తీసుకెళ్ళిపోయారు. ముగ్గురు హీరోయిన్‌లు అసలు వాళ్ళకి పనేముంటుందో, పనేం లేదో తెలీదు. వస్తుంటారు, హీరోతో రొమాన్స్ చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇంకా అదే ఆ జోనర్‌లోనే వెళ్ళిపోయిందనమాట.
సో నాకు తెలిసినంత వరకు మారుతికైతే ఇంత స్టార్డమ్ ఉన్న హీరోని సరిగ్గా గైడ్ చేయలేకపోయారు, సరిగ్గా చూపించలేకపోయారు అని నాకైతే పర్టికులర్‌గా అనిపించింది. అండ్ పాన్ ఇండియా మూవీ అంటే ఆబ్వియస్‌లీ లాస్ట్‌లో దేవుడిని పెట్టేయాలి. సో ఈ మూవీలో కూడా అదే చేశారు. లాస్ట్‌లో క్లైమాక్స్‌లోని ఓ దేవుడినో, దేవతనో తీసుకొచ్చి పెట్టేస్తదనమాట. అప్పుడే అది పాన్ ఇండియా అవుతది. అండ్ ఏదైతే నానమ్మ ఆహ్, మనవడు అన్న ఎమోషన్‌ని వర్కౌట్ చేయాలనుకున్నారో అది కొంచెం సేపటికే అది ఫినిష్ అయిపోద్దనమాట. అది మనం కనెక్టే అవ్వలేము. సో ఇవన్నీ కూడా నాకు నెగెటివ్స్ లాగా అనిపించాయి. ఈ మూవీకి బడ్జెట్ కూడా సమ్ 250 క్రోర్స్ అరౌండ్ అలాగా పెట్టారనిపించింది. అసలు వర్తే లేదు ఆ మూవీలోని అంతలాగా. ఇదే మనీతో వేరే మూవీస్ అన్నీ ఎంత బా తీస్తున్నారు. లైక్ ఇప్పుడు హారర్ కామెడీ అనే అనుకుందాం. మన మలయాళం చూస్తే ఈ 'రోమాంచం' కానివ్వండి, ఇప్పుడే రీసెంట్‌గా వచ్చింది 'సర్వమ్మాయ'. ఇవన్నీ ఏంటంటే అసల మినిమమ్ బేసిక్ మనీతోనే తీసేస్తారు. బట్ ఆ కాన్సెప్ట్ అన్నది అంత నీట్‌గా ఉంటుంది మనం చూడ్డానికి. సో, అలా ఏమైనా ట్రై చేస్తే బావుంటుంది. ఇంత బడ్జెట్ పెట్టి ఒక ఇప్పుడు మనం రూ. 1000 పెట్టి రూ. 10 పానీపూరి తినలేం గదా! సో, అలాగే ఈ 250 క్రోర్స్ కూడా పెట్టి ఒక మంచి మూవీ తీయలేకపోయారు అని నాకనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఈ మూవీకి క్లైమాక్స్ వస్తున్నప్పుడు పార్ట్ 2 జోకర్ క్యారెక్టర్ అవన్నీ పెట్టి పార్ట్ 2 అంటే ప్రభాస్ జోకర్ క్యారెక్టర్‌లో పెట్టి ఇలా పార్ట్ 2 అని జెప్పి అలా తీసుకెళ్లారు. ఆ పార్ట్ షూట్ కూడా అయ్యుండదు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏ మూవీ వచ్చినా సరే పార్ట్ 2 ఏదో ఒకటి ఏదో సీన్ తీసుకొచ్చి పెట్టేయడం. ఆ పార్ట్ 2 సర్కస్ అంట అది. సర్కస్ అనుకుంటా. యాహ్! 'రాజాసాబ్ సర్కస్' మరి ఆ సర్కస్ రిలీజ్ అవుతదో లేదా చాలా ఇయర్స్‌గా సర్కస్‌లు లేవు కదా! ఈ మధ్య. సో, మూసేస్తారో తెలీదు. అంతే మరి చూడాలి. అనిపించాయి. అండ్ మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.